చేయడం అవన్నీ చేసేస్తారు. ఏ పూజ అయినా ఏదైనా మనకు తెలిసిందే అందరికి, వినాయక పూజతో స్టార్ట్ చేస్తారు కాబట్టి ఆయన కూడా మాకు సేమ్ వినాయక పూజ చేయించారు, ఫాలోడ్ బై నవగ్రహాల పూజ. సో ఇది అంతే, ఈ ప్రాసెస్ మొత్తం ఒక 30-40 మినిట్స్లో అయిపోతుందండి, ఇంతకు మించి ఎక్కువేం పట్టదు. సో నవగ్రహ పూజ అయిపోగానే మనం ఏదైనా కూడా ఇల్లు కట్టేటప్పుడు కూడా, వాకిలి పెట్టేటప్పుడు కానీ, లేదంటే ఇలా ఏదైనా ప్రతిష్ట చేసేటప్పుడు కానీ మనం ముత్యము, పగడము, జస్ట్ కాయిన్స్ ఇవన్నీ అందులో వేసి చేస్తాం కదా. సో అదే వేలో ఆయన కూడా మాకు లోపల వేపించి పైన శివలింగంని పెట్టించారనమాట. అయ్యాక ఏం చేస్తారంటే ఇంకా చుట్టూ ప్లాస్టింగ్ చేసి ఇంకా అభిషేకము అవన్నీ చేపిస్తారనమాట. సో ఆ ప్లాస్టింగ్ చేసే ప్రాసెస్లో మనల్ని ఎంగేజ్ చేయడానికి అక్కడ 108 feet శివలింగం ఉంటుంది కదా, పెద్దది, చాలా పెద్దది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఒక 3 rounds వేసుకుంటామని చెప్తారు. సో ఈ లోపు వాళ్ళు ప్లాస్టింగ్ చేసేసి మొత్తం దేవుణ్ణి అలంకరించేసి రెడీగా పెడతారు. సో మనం వచ్చిన తర్వాత ఇంకా హారతి ఇచ్చి టెంకాయ కొట్టడానికి రెడీగా పెట్టుంటారనమాట.